హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారే వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు. ఈరోజు మీకోసం ఒక సూప్. మనం ఎండాకాలంలో చల్లటి సూపులు చేసుకుంటాం, చలికాలంలో వేడి వేడి సూప్స్ చేసుకుంటాం. మరీ ఎండగా లేదు, మరీ చల్లగా లేదంటే కొంచెం చక్కగా తినేటప్పుడు కడుపుకి హాయిగా మంచిగా ఫీల్ అయ్యే సూపులు చేసుకుంటాం. సో ఈరోజు మీకోసం ఒక బీన్స్ చేసి సూప్ చేసుకుందాం. అయితే మన రాజ్మా అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకని నార్త్ ఇండియాలో ఎక్కువగా రాజ్మా తింటూ ఉంటారు వాళ్ళు. మనం ఎలా కందిపప్పు ఎక్కువగా వాడుకుంటామో, కానీ ఎప్పుడు నేను ఒకటే చెప్తాను ఏంటంటే పప్పుల్లో మనం అన్ని చాలా రకరకాలు వాడుకోవడం మంచిది. ఒక కందిపప్పు, శనగపప్పు, అలాగే ఇలా రాజ్మా పప్పులు కూడా వాడుకోండి. దీంతో మనం పప్పు చేసుకోవచ్చు, అలాగే సూప్స్ అవి చేసుకుంటే చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా కుక్ చేసుకుంటే కనుక పిల్లలు కూడా భలేగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఈ రాజ్మాలో ఏంటి అంటే మనం నీళ్ళల్లో నానబెట్టి కొంతమంది తినేయడానికి ట్రై చేస్తారు. అది మంచిది కాదు, ఎందుకంటే పచ్చిగా నీళ్ళలో నానబెట్టి తింటే కడుపు అప్సెట్ అయిపోతుంది. అందుకే రాజ్మా మాత్రం ఎప్పుడు ఉడకపెట్టుకోండి. ఇక్కడ నేను చక్కగా రాజ్మా పప్పుని ఉడకపెట్టేశాను. అయితే దీంతో సూప్ చేయడం కోసం ముందు అంటే చాలాసార్లు హోటల్లో మేము సూప్ చేసేటప్పుడు స్టాక్ వాడతాం. స్టాక్ అంటే ఏంటంటే మనం కొన్ని నీళ్ళల్లో అది నాన్ వెజిటేరియన్ అయితే నాన్ వెజిటేరియన్ వస్తువులు వేస్తాం. వెజిటేరియన్ అంటే కూరగాయలు అవి మిగిలిపోయిన ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసి కొంచెంసేపు బాయిల్ చేసిన తర్వాత ఆ నీళ్ళలో మంచి ఫ్లేవర్ వస్తుంది. మరి మనం ఇళ్ళల్లో ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఇలా రాజ్మా ఉంది కదా ఉడకబెట్టేసాం. దీన్ని నీళ్ళని మనం ఒక మిక్సీలో వేసేసుకుందాం. ఒక 2-3 రాజ్మా ముక్కలు పడితే నష్టమేం లేదు, మంచి ఫ్లేవర్గా ఉంటుంది మనం ఉడకపెట్టింది. ఇందులో మనం టమాటాలు 1 కానీ 2 కానీ టమాటాలు వేసి దీన్ని మనం మిక్సీలో వేసి పేస్ట్ చేసేసుకుందాం. సో ఇది మిక్సీలో పేస్ట్ అయిన తర్వాత ఏం చేయాలో చెప్తాను. మనం టమాటాలు కూడా వేసి మరొకసారి పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇది చూడ్డానికి గమ్మత్తుగా ఉండొచ్చు, కానీ మేము అన్నం చాలా సూపుల్లో వేస్తాం. మీరు టమాటా సూప్ చేసుకున్నా కొంచెం అంత అన్నం వేసి గ్రైండ్ చేసి వేసేసారనుకోండి సూప్ కూడా చాలా బాగుంటుంది. కానీ అన్నం చక్కగా ఉడికిన అన్నమే మళ్ళీ టమాటాలో కూడా కొంచెం వేసేస్తాను. వేసి మరొకసారి, కాకపోతే ఇది ఎక్కువగా గ్రైండ్ చేయకూడదు, ఒక్కసారి 2 సార్లు ఇలా పల్స్ నొక్కేస్తే కొంచెం అన్నం మనకి బరకగా ఉండాలి. అప్పుడే మన సూప్ చాలా బాగుంటుంది. మరి ఇది కూడా మిక్సీలో వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుంటాను. అన్నం కూడా వేసి కొంచెం బరకగా పేస్ట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం సూప్ చేయడం కోసం మనం నూనె, సో మనం కొంచెం అంత న్యాచురల్ సన్ఫ్లవర్ ఆయిల్ కొంచెం వేసుకుందాం. వేసి దీంట్లో మనం చక్కగా ఫస్ట్ కొంచెం అంత వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, బే లీఫ్. మన బిర్యానీ ఆకు కూడా మనం సూప్లలో వాటిలలో వేసేటప్పుడు కొంచెం పెద్దగా ఆకు విరగకుండా ఇలాగే వేస్తే తర్వాత తీయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో సూప్లో మీకు ఎన్నో రకాలు తెలుసు. కొన్నిసార్లు సూప్ అయిపోయిన తర్వాత మిక్సీ చేస్తాం. ఇక్కడైతే ముందే మనం కొంచెం మిక్సీ పట్టేసుకున్నాం. ఇందులో బిర్యానీ ఆకు వేద్దాం. అలాగే దీంట్లో మనం సన్నగా తరిగిన గార్లిక్, ఈ గార్లిక్ కూడా వేసి కొంచెం టాస్ చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అంత సాటే అవుతే మంచి సువాసన వస్తుంది. కొంచెం గార్లిక్ వేగుతూ ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా మనకి సూప్లలో ఏంటంటే కొంచెం లైట్గా మంచిగా ట్రాన్స్పరెంట్ అయిపోయి కుక్ అవుతే మనకు కొంచెం అంత బాడీ ఇవ్వడం కోసం, అంటే మరి ఏదో నీళ్లు తాగుతున్నట్టు కాకుండా కొంచెం బాడీ ఇవ్వడం కోసం ఇలా వేసుకుంటాం. సూపుల్లో ఎన్నో రకాలు ఉంటాయి. అంటే ఇప్పుడు రసంలా పల్సగా ఉండే వాటిల్లో ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మనకి బాడీ ఏముండదు, తినేటప్పుడు నోట్లో ఏం పెద్దగా తగలదు, నీళ్ళలాగా ఉంటుంది. అవి ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి. సూప్స్ ఏవైతే కొంచెం చిక్కగా ఉంటాయో అవి ఫ్లేవర్ అంత స్ట్రాంగ్గా లేకపోయినా మనకి తాగేటప్పుడు మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఈ ఉల్లిపాయల్ని కూడా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లో మనం సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, అలాగే కొంచెం మిరియాలు, ఇవన్నీ వేసుకొని కొంచెం వేగనిద్దాం. అయితే ఇంకొకటి ఏంటంటే వెజిటేరియన్ సూప్లలో స్టాక్ వాడనప్పుడు నేను ఎక్కువగా మష్రూమ్ వాడుతూ ఉంటాను. ఎందుకంటే మష్రూమ్లో మంచి సువాసన ఉంటుంది, వేయగానే దేంట్లైనా మంచి రుచినిస్తుంది. సో మష్రూమ్ ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మనం సోయా కూర, సన్నగా ఆకు ఉంటుంది కదా సోయా కూర, అవి మనం చాలా సూపుల్లో వాడతారు. కానీ సోయా కూర కాకుండా ఎప్పుడైనా కానీ ఇళ్ళల్లో
ఈ సోఫు అది తింటూ ఉంటాం కదా, కొంచెం సోఫ్ తీసుకొని కిచెన్ బయట కొంచెం పెరట్లో వేసేస్తాను. వేసినప్పుడు సన్నగా మన సోఫ్ మొక్కలు పెరుగుతాయి. ఏంటి, సోయా కూర కొన్నిట్లో బాగుంటుంది. ఈ సోఫ్ అనేది ఆకు మంచి స్వీట్ ఫ్లేవర్ ఉంటుంది. ఇది ఇలాంటి సూపుల్లో వేస్తే బాగుంటుంది. మనకి ఇంత సోఫ్ ఇచ్చారనుకో, నాకు తినేస్తే అయిపోతుంది. కానీ నేనేం చేసేవాడిని అంటే, ఇంత సోఫ్ అయినా ఇంటి బయట వేసి అప్పుడప్పుడు నీళ్లు వేస్తుండేవాడిని. ఆ మొక్కలు కొంచెం పెద్దగా అయిన తర్వాత వాటికి కొంచెం అంత పువ్వు, కొంచెం అంత సోఫ్ వస్తున్నప్పుడు ఆ లేతది కొంచెం తించుకొని తింటే తీయగా ఎంతో కమ్మటి వాసన ఉంటుంది. కొంచెం సోఫ్ తీసుకొని ఇంట్లో పెరట్లో వేసేయండి. సోయా కూర లాంటి మొక్కలు వస్తాయి. కొంచెం కాయ వచ్చేటప్పుడు తింటే భలేగా ఉంటుంది. ఆ ఆకు కూడా ఇందులో కొంచెం వేసాను. మరి ఇందాక మనం పేస్ట్ చేసుకున్న ఈ టమాటో, ఈ అన్నంది కూడా ఇందులో వేసేసుకుందాం. టమాటా కొంచెం అంత పుల్లదనం అది ఇస్తుంది. మరి దీనికి కావలసిన నీళ్లు కూడా మనం ఇందులో పోసేసుకుందాం. పోసుకొని మంచిగా దీన్ని బాయిల్ చేసుకుందాం. దీంట్లో మనం ముందుగానే బాయిల్ చేసుకున్న రాజ్మా ఉంది కదా, మన పప్పు, అది కూడా ఇందులో వేసేసుకొని ఇప్పుడు మన సూప్ ఏంటి ఇదంతా కొంచెం 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకొని మనం ట్రై చేద్దాం. సో మూత పెట్టేసి చక్కగా ఉడకనివ్వండి. మన సూప్ అయితే రెడీ అయిపోతుంది. అయితే మన మష్రూమ్ ఇమీడియట్గా ష్రింక్ అవుతుంది. అయితే ఈ సూప్లో చూడండి, ఈ కూరగాయలు మనకి ఆ ఉల్లిపాయలు కూడా ఏం వేసామో తేలుతూ, కాకపోతే ఆ ఉల్లిపాయల్లో ఈ మష్రూమ్ టేస్ట్ అంతా వచ్చి మన రాజ్మా పప్పు కూడా ఉంది కదా, ఇది కూడా తినేటప్పుడు భలేగా ఉంటుంది. మరి ఇది కుక్ అవనిద్దాం. అయితే సూప్ ఇలా తినేటప్పుడు నాకు దాంతోపాటు ఏదన్నా టోస్ట్ కానీ ఏదన్నా బ్రెడ్, ఎందుకంటే సాధారణంగా ఎప్పుడు ఈ సూప్ ఇలా చేసుకున్నప్పుడు నేను రాత్రి డిన్నర్ బదులు ఇలా చేసుకుంటాను. కాబట్టి కొంచెం తినడానికి కూడా కావాలని చెప్పేసి ఇలా బ్రెడ్ ముక్కలు తీసుకొని దీనిపైన కొంచెం బటరు, ఇంకా దానిపైన ఇంకేదన్నా వేసుకొని చేసుకోవచ్చు. అయితే మీకు ఇదివరకే చాలాసార్లు చూపించాను. మనం కార్న్, స్పినచ్, అలాగే రకరకాలు చీజ్, చిల్లీ ఇలాంటివి వేస్ట్ చేసుకుంటాం. ఈరోజు మీకోసము కార్న్, మన స్వీట్ కార్న్ ఉంటుంది కదా, ఈ స్వీట్ కార్న్ మనకు మార్కెట్లో బాగా దొరుకుతుంది. ఇప్పుడు సన్నగా చాప్ చేసిన స్వీట్ కార్న్ని మనం ఇలా ఒక బౌల్లో తీసుకుందాం. దీంట్లోనే మనం కొంచెం క్యాప్సికమ్, ఈ క్యాప్సికమ్ కూడా మనం కొంచెం కట్ చేసి వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో చిటికెడంతా పెప్పర్ కూడా వేసుకుందాం. అయితే చీజ్లో సాల్ట్ ఉంది కాబట్టి సాల్ట్ వేయక్కర్లేదు. మీరు ఈ చీజ్ని కూడా ఇందులోనే కలిపేసుకుందాం. ఒకవేళ వేసినా కానీ సాల్ట్ కొంచెంగా వేయండి. తీసుకొని ఏంటి, ఎక్కువగా కాదు, కొంచెం ఇలా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో మరి ఈ మిక్స్చర్ని అంతా మనం ఒక పేస్ట్ రూపంలో చేసుకుంటే బాగుంటుంది. అయితే చీజ్ కొంచెం సాఫ్ట్ ఉంటుంది కాబట్టి మనం చేత్తోటి కొంచెం ఇలా నలిపేసినా బాగానే ఉంటుంది. తర్వాత మెల్ట్ అయ్యి చక్కటి మంచిగా దాన్ని అతుక్కుపోతుంది. ఈ కార్ను, ఈ మిక్స్చరు అంతా రెడీ చేస్తాను. దీని లోపల మనం కావాలంటే బ్రెడ్ మీద పెట్టుకోవచ్చు, లేకపోతే ఇందులోనే మనం బటర్ కూడా వేసేసుకోవచ్చు. వేసుకొని చక్కగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ బటర్ కూడా అంతా కలపడం వల్ల దీన్ని మనం ఒక ముద్దలాగా చేయొచ్చు. చూడండి, ఇలా చేయగలిగినప్పుడు మనం దీన్ని తీసుకొని ఒక బ్రెడ్ పైన మనం దీన్ని స్ప్రెడ్ చేయొచ్చు. సో ఇప్పుడు 2 బ్రెడ్ స్లైసులు ఉన్నాయి కాబట్టి దీన్ని 2 ముద్దలుగా చేసుకుంటాను. ఇది ఒక ముద్ద, అలాగే ఇంకొక బ్రెడ్ పైన కూడా ఇలాగే చేసుకుంటాను. చేసేసుకొని మనం దీన్ని ఒక అవన్లో కానీ దేంట్లో అన్న టోస్ట్ లాగా చేసుకోవాలి. కాకపోతే దీన్ని మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. బ్రెడ్ పైన మనం చక్కగా దీన్ని స్ప్రెడ్ చేసాం. దీన్ని అవన్లో పెట్టేసుకుందాం. ఎందుకంటే మన సూప్ కూడా రెడీ అయిపోతుంది. సూప్తో పాటు ఇలా బ్రెడ్, టోస్ట్ ఏదన్నా తింటే చాలా బాగుంటుంది. మరి ఇది కూడా కొంచెం గ్రిల్ అయ్యేంత వరకు అవన్లో పెట్టుకుందాం. మన సూప్ రెడీ అయిందా లేదా కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు చూడండి, మనం స్టార్టింగ్ చేసినప్పుడు ఇదే కనుక మనం రైస్ అలా వేయకపోతే ఇది చిక్కగా ఇంత చక్కగా ఉండేది కాదు. మరి ఇప్పుడు చూడండి, పర్ఫెక్ట్గా అయిపోయింది. చిక్కగా చక్కగా భలేగా ఉంది. మష్రూమ్స్ తోటి కూడా మంచి సువాసన వచ్చేసింది. మరి మన టోస్ట్ కూడా రెడీ అయిపోతుంది. రెడీ అవ్వగానే 2 పక్కన పెట్టుకొని చక్కగా ఎంజాయ్ చేద్దాం. మన టోస్ట్ రెడీ అయిపోయింది, తీసేసుకుందాం. వేడిగా ఈ కార్న్, చీజ్ ఇది బ్రహ్మాండంగా ఉంటుంది. మరి వీటిని తినడానికి ఈజీగా మనం ట్రయాంగిల్ షేప్లో కట్ చేసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం.
దీంతోపాటు మన సూప్ కూడా రెడీ అయిపోయింది. అయితే సూప్ చూడండి, చెప్పాను కదా ముందుగానే, చిక్కగా చక్కగా ఉంటుంది. తింటే మళ్ళీ ఇంకేం తినక్కర్లేదు, అన్నము అలాంటి ఆలోచనే రాదు. ఈ సూప్ని కూడా ఇందులో వేసుకుందాం. ఈ మష్రూమ్ ముక్కలు అన్నీ పర్ఫెక్ట్గా. అయితే దీంట్లో మరింత టేస్ట్ ఉండడం కోసం కొంచెం ఉల్లి పరకలు వేసుకుంటే కనుక బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ ఉల్లి పరకలు ఫ్రెష్గా కట్ చేసి వేడి సూప్ మీద వేసుకుంటే తినేటప్పుడు కొంచెం కచ్చా, కొంచెం అంత పచ్చిగా, కొంచెం అంత టేస్టీగా మంచి రుచి ఇస్తుంది. సో నా డిన్నర్ రెడీ అయిపోయింది. సో ఇలా మీరు ఈవినింగ్ పూట 6:30, 7 అట్లా సర్వ్ చేసుకుంటే ఇంకా డిన్నర్ కూడా అరగరు. ఎందుకంటే ఇది చక్కగా తినడానికి టేస్టీ, మళ్ళీ ఆకలిని కూడా చాలా వరకు కట్ చేసేస్తుంది. సో మరి సూప్ రెడీ అయిపోయింది. చాలా వేడిగా ఉంది. సూప్ ఎప్పుడు వేడిగా తింటేనే బాగుంటుంది. మరి ట్రై చేసేనా? ఈ సూప్ చాలా ఇష్టం, ఎందుకంటే చక్కగా బీన్స్, మష్రూము, ఆహా చాలా బాగుంటుంది. దాంతోపాటు ఈ టోస్ట్, దీంట్లో కొంచెం బటర్, కొంచెం చీజ్, మళ్ళీ కార్ను, మష్రూమ్, మంచి కాంబినేషను. చక్కగా ఒక పక్కన క్రిస్పీగా, ఇంకో పక్కన జ్యూసీగా భలేగా ఉంది. సో ఎప్పుడన్నా సూప్ చేసుకునేటప్పుడు దాంతోపాటు ఒక బ్రెడ్ ముక్క, ఏది లేదు అంటే బ్రెడ్ ముక్కకి కొంచెం గార్లిక్ బటర్ వేసి కూడా టోస్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. సో నేనైతే వెళ్ళి కూర్చొని మరి నా సూప్ ఎంజాయ్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ఇలా సూప్ తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎందుకంటే అట్లా ఇట్లా కాదు, సూపర్ అంటే మరి సూపర్గా ఉంది. మరో విషయం ఏంటంటే ఈరోజు మీరు ఒక టెక్నిక్ నేర్చుకున్నారు. ఒక సూప్లో మనం ఎలా అన్నాన్ని కూడా వేసి మంచిగా చిక్కగా తయారు చేయొచ్చు. ఆహా, చాలా బాగుంది. సూపర్ అంటే సూపర్. రాజ్మా సూప్ తయారు చేసే విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో రాజ్మా ఉడికించిన నీళ్లు, టమాటా ముక్కలు వేసి పేస్ట్లా చేసుకోవాలి. అందులో కొంచెం అన్నం కూడా వేసి మరోసారి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో బిర్యానీ ఆకు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులో మష్రూమ్ ముక్కలు, సోఫ్ ఆకులు, మిక్సీ చేసుకున్న పేస్ట్, కొన్ని నీళ్లు, ముందుగా ఉడికించుకున్న రాజ్మా వేసి 5-6 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. దానికి కాంబినేషన్గా బ్రెడ్ టేస్ట్ చేసుకోవడం కోసం ఒక బౌల్లో స్వీట్ కార్న్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, మిరియాల పొడి, చీజ్, బటర్ వేసి కలిపి ముద్దలా చేసి బ్రెడ్ స్లైస్ పై స్ప్రెడ్ చేయాలి. దీన్ని అవెన్లో టోస్ట్ చేసుకుని సూప్తో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనందరికీ పల్లీలు, కొంచెం చింతపండు అలా వేసుకుని చాలా ఇష్టంగా తింటూ ఉంటాం. మనం మిర్చికా సాలన్ ఏంటి, బగారా బైంగన్ ఏంటి, ఈ బిర్యానీలతో పాటు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. మరి ఈరోజు మీకోసం ఒక స్పెషల్ డిష్. ఇది మీరు బిర్యానీ కూరలాగా కూడా చేసుకొని, బిర్యానీ చేసుకున్నప్పుడు కొంచెం కర్రీ చేసి పక్కన వేసుకుంటే అద్దరిపోతుంది. మరి ఈ పీనట్ ఆమ్టీ అనేది ఎలా చేయాలో రాగిని మీకోసం చేసి చూపిస్తుంది. మరి ఈరోజు మీ అందరి కోసం మహారాష్ట్ర నుంచి ఒక డిష్ తీసుకొచ్చేసాను. చాలా ఫేమస్ అయిన డిష్, చాలా సింపుల్ అయిన డిష్. ఎప్పుడైనా మీ ఇంట్లో కూరగాయలు లేవనుకోండి, మనం బద్దకిస్తున్నాం అనుకోండి వంట వండటానికి, ఈ సింపుల్ అయిన మీరు పీనట్ ఆమ్టీ అని అంటారు, లేదంటే పల్లీలతో ఒక చిన్న కర్రీ అనుకోండి, పులుసు అనుకోండి, రకరకాల పేర్లు మీరు ఇవ్వచ్చు. చూస్తే మీకే తెలుస్తుంది. సో మరి స్టార్ట్ చేసేద్దామా ఈ పల్లీల ఆమ్టీ. ముందుగా మనకు కావాల్సింది పల్లీలు. పల్లీలను ఏం చేయాలి అంటే ఫస్ట్గా మనం వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే నూనె లేకుండా జస్ట్ ప్యాన్లో మనం వేయించుకోవాలి. ఒక చిన్న కప్ తీసుకోండి మీరు. ఈ పల్లీలని మనం కాస్త కలర్ వచ్చేంత వరకు మనం వేయించుకుందాం. మరి పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇందులో కొంచెం అంత మనం దాల్చిన చెక్క, అలాగే లవంగా, 5 లేదా ఒక 6 లవంగాలు వేసుకోవచ్చు. అలాగే ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ కోసం. సో ఇవి కూడా 1 నిమిషం మనం వేగిచ్చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా ఫాస్ట్గా అవ్వాలి అని అంటే నేనైతే ఎప్పుడు కొన్ని
డ్రై రోస్ట్ చేసుకొని పల్లీలను ఎప్పుడూ రెడీగా పెట్టుకుంటాను. ఎందుకంటే ఎప్పుడన్నా మనం మార్నింగ్ చట్నీలు కానీ ఇంకా దేనికన్నా అవసరం పడుతుంది కదా. సో ఆ టైంలో మనం మళ్ళీ వేయించుకోవటము ఆ పనంతా తగ్గించడం కోసం కొంచెం నేను వారానికి ఒకసారి కొంచెం ఎక్స్ట్రా పల్లీలు రోస్ట్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటాను. సో మరి ఇక్కడ చూడండి చక్కగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో అలాగే కల్లుప్పు ఉంటే వేసుకోండి, లేదంటే మీరు నార్మల్ మన టాటా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. సో మరి ఇందులో ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత మనం ఈ పల్లీలని గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. మరి ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుంటే సో మెత్తగా పొడి అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి చక్కగా పేస్ట్ అయిపోయింది పల్లీల మిక్చర్. ఇప్పుడు మనం చిన్నగా టెంపరింగ్ అంటే మనం తాలింపు ఇవ్వబోతున్నాము. సో ఒక ప్యాన్లో కాస్త నెయ్యితోనే చేసుకోవాలి. సో నెయ్యి ఉంటే నెయ్యితో చేసుకోండి, లేదంటే ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. కొంచెం అంత నెయ్యి, ఎక్కువగా తాలింపు నేను ఏం వేయట్లేదు, కొంచెం అంత మన జీలకర్ర మాత్రాన్నే వేస్తున్నాను. నెయ్యి వేడెక్కాక కాస్త జీలకర్ర. ఇప్పుడు ఇందులో మనం ఈ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి, పల్లీల పేస్ట్, కొంచెం వాటర్. ఇది ఒక టైపు మీరు రసం అనుకోవచ్చు, లేదంటే చారు అనుకోవచ్చు, మీరు ఏ పేరు ఇవ్వాలంటే మన స్టైల్లో మీరు పేరు ఇవ్వచ్చు. కానీ మహారాష్ట్రలో మాత్రాన ఇది ఆమ్టీ అని అంటారు. చూడండి ఈ పల్లీల మిక్చర్ చక్కగా మరుగుతుంది. ఇందులో మరి కొంచెం పులుపుదనం ఇవ్వడం కోసము మహారాష్ట్రలో కొక్కం అని వాడతారు. ఈ కొక్కం అనేది ఒక ట్రాపికల్ ఫ్రూట్. ఇది మళ్ళీ మనకి కోస్టల్ సైడ్లోనే చాలా ఎక్కువగా వాడతారు. కానీ నేను చిన్నగున్నప్పుడు మాత్రాన ఇది చాలా తినేదాన్ని. ఇది చాలా పుల్లగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో మరి ఒకవేళ మీ దగ్గర ఈ కొక్కం ఉందనుకోండి, ఈ కొక్కం వేసుకొని ఈ ఆమ్టీని చేసుకోవాలి. అదే లేదనుకోండి, మనమైతే పుల్లదనం కోసం చింతపండు రసం వాడతాము. సో మీరు కావాలంటే చింతపండు రసం అన్నా వేసుకోండి, లేదంటే ఈ కొక్కం అయినా వేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇందులో చింతపండు రసం, అలాగే కొంచెం ఆ ఫ్లేవర్ ఇవ్వడం కోసం నేను ఒక్క కొక్కం పీస్ వేసుకుంటున్నాను. మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మనం చక్కగా ఈ పల్లీల మిక్చర్ని అలాగే ఈ చింతపండు పులుసు పోసాం కదా మంచిగా మరగనిద్దాం. సో మరి ఒక 2 నిమిషాల చక్కగా మరిగిపోయింది. టేస్ట్ చెక్ చేసుకోవచ్చు. మనం సాల్ట్ ఆల్రెడీ పల్లీలలో వేసుకున్నాం కాబట్టి నేను మళ్ళీ సాల్ట్ వేసుకోలేదు. పర్ఫెక్ట్గా సరిపోయింది. పచ్చిమిరపకాయలు నేను ఎక్కువగా వేసుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు చక్కగా ఉంది. అలాగే ఇందులో చిటికెడు బెల్లం, ఈ ఆమ్టీలో కొంచెం అంత బెల్లం వేస్తే ఆ మంచి టేస్ట్ వస్తుంది. అలాగే లాస్ట్లో కొత్తిమీర. చూడండి ఎంత సింపుల్గా ఈ డిష్ ఉందో. మరి ఈ కొక్కము మనము కాలకట్ట అనే జ్యూస్ తాగుతాం కదా, అందులో ఎక్కువగా వాడతారు. మనకు తెలియకుండానే ఈ కొక్కంని చాలా రకాలుగా మనం తినేస్తూ ఉంటాము. సో మరి డిష్ రెడీ అయిపోయింది. ఇప్పుడు అర్థమైంది కదండి ఆమ్టీ అంటే ఏంటి, ఇలాంటిది. సో మీరు రసమే అనుకోవచ్చు, లేదంటే పప్పులాగా అన్నం అనుకోవచ్చు, మీ ఇష్టం, ఎలా అనుకున్నా పర్వాలేదు. కానీ తప్పకుండా ఈ పల్లీల ఆమ్టీ చేయండి, అన్నంతో తినండి, వారేవా అనండి. సో మరి అన్నంతో ఈ చక్కటి పల్లీల ఆమ్టీ ఎక్కువగా మనం రసం ఎలా చేసుకుంటామో అలాగే కొంచెం ఎక్కువగా వేసేసుకొని చాలా చాలా సూపర్గా ఉంది. కొంచెం అంత మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి ఆ ఫ్లేవర్ చక్కగా వస్తుంది. అలాగే నెయ్యితో మరి చేసుకున్నాం కదా, ఇంకా సూపర్ టేస్ట్గా ఉంది. టోటల్గా వారేవానే. సో మరి వెంటనే చేసేయండి, ఎంజాయ్ చేసేసేయండి. పల్లీ ఆమ్టీ తయారు చేయు విధానం: ముందుగా ప్యాన్ వేడి చేసి అందులో పల్లీలు కాస్త వేగిన తర్వాత అందులో లవంగ, దాల్చిన చెక్క వేసి మరి కాసేపు వేయించుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పల్లీలు, అందులో రాళ్ళుప్పు, పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేడి చేసి అందులో జీలకర్ర, గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీల పేస్ట్, కొన్ని నీళ్లు, చింతపండు రసం వేసి ఒక 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. చివరగా కొద్దిగా బెల్లం, కొత్తిమీర వేసి వేడివేడిగా అన్నంతో వడ్డించుకుంటే చాలా బాగుంటుంది. మీ స్పెషల్ రెసిపీ కూడా మన వారవ వంటల్లో పాల్గొవచ్చు. మీరు మీ ఫేవరెట్ రెసిపీ మాకు పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోవచ్చు. మా చిరునామా MIG 1540 BHEL హైదరాబాద్ 502032. మరి చూశారు కదా ఈరోజు ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ మరియు టాటా సాల్ట్, ఈ దేశపు ఉప్పు. మరి రేపు కూడా ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం, అది కూడా సరికొత్త వంటలతో. మరి సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.